ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పినతండ్రి కర్కసానికి ఇద్దరు చిన్నారులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. చిన్నారులపై అకారణంగా దాడి చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. కన్న తల్లి పినతండ్రి ఇద్దరు ఇష్టారాజ్యంగా కొట్టి గాయపరిచి నరకాన్ని చూపిస్తున్నారు. చిన్నారుల అరుపులు కేకలు విన్న పొరుగింటి వారు కాపాడే ప్రయత్నం చేశారు. గాయపడిన బాలుడిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం చికిత్స చేయించారు. కొట్టాడు ఇష్యూ అయిపోతుంది కాల్ అయిపోతుంది అని చెప్పేసి కొడుతుంటే నేను అడ్డం వెళ్ళాను. అడ్డం వెళ్తే నన్ను నెట్టేశాడు. ఈ గ్యాప్లో వీడు బయటకు వచ్చేసి పారిపోతుంటే ఏదో వెహికల్తో ఆపాడు. అన్న తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాడు. తను ఇక్కడ చుట్టుపక్కల జనం వచ్చి అడుగుతుండంటూ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తరచూ కొడతానే ఉంటారని చెప్తున్నారు. కొట్టినప్పుడల్లా కొడతా ఉంటారు. నేనైతే చేతితో రావు ఆడవాడు ఇంట్లో ఉంటాయని చెప్పి ఇక్కడ జంగారెడ్డిగూడెం అని పెట్టాక ఈ అబ్బాయి అయితే అలవాటు పడింది వాళ్ళు మాకు తెలియదండి. ఇక ఒకసారి ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి పాపకి. ఏంటమ్మా అంటే అబద్ధం ఆడిందని కొట్టాను అని అమ్మాయి. తర్వాత ఒకసారి కంటికి దెబ్బ తగిలింది, స్కూల్లో పడిపోయింది అని చెప్పిందండి. నేను నిజమే అనుకున్నామండి. ఇప్పుడేమో ఇలాగండి. ఆ అబ్బాయి ఎవరో తెలియదండి. ఆ అబ్బాయిని మట్టికి పట్టుకొని ఈ పిల్లలకి ఎలాగా వాతలు తేలినాయో ఆ అబ్బాయికి కూడా ఒంట్లో ఏమి ఉండక్కర్లా నుజ్జు చేసేయండి.